హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను మినపప్పు పచ్చడి చేస్తున్నా. సగం కప్పు మినపప్పు తీసుకున్న, గుప్పెడు పచ్చిమిరపకాయలు, 5-6 ఎల్లుల్లిపాయలు, 4 టమాటాలు, 1 స్పూను జీలకర్ర, నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. మిరపకాయలు దోరగా ఏగొచ్చినాయండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి, కట్ చేసినవి టమాటా వేసుకొని, ఇందాక నేను పుదీనా చూపించలేదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా కూడా వేసేస్తున్నా, గుప్పెడంతా పుదీనా కూడా వేసేస్తున్నా. చింతపండు కూడా వేసానండి. ఇగో చింతపండు వేసాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసిన. ఇవి బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మినపప్పు మిక్సీలో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం 7 వాటర్ వేస్తున్నానండి, కొంచెం ఎందుకంటే కొంచెం గట్టిగా అయింది. మినపప్పు పుదీనా పచ్చడి మినపప్పు పుదీనా పచ్చడి అన్నీ వేసి మిక్సీ పట్టానండి, సరిపడా ఉప్పు వేసి. ఇప్పుడు తాలింపు పెట్టాను. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టాను. మినపప్పు పుదీనా పచ్చడి రెడీ అండి. పచ్చడి అయితే చూడండి చాలా బాగుంది. వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంది. మినపప్పు చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. తింటే బాగుంటుంది, నోటికి రుచికరంగా, పుల్లగా, కారంగా బాగుంటుంది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.